కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది కాలమైన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సోనియా గాంధీ జన్మదినం రోజున ఈ విగ్రహావిష్కరణ జరగడము, ఆ విగ్రహంలో కాంగ్రెస్ అభయహస్త ముద్ర ఉండటం అనేది వివాదాలకు తావిస్తోంది. ముఖ్యంగా పాత విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని తీసుకువచ్చేటప్పుడు అంతకంటే దీటైన విగ్రహ రూపాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే వివాదాలకు అనుమానాలకు తావిచ్చేలా అభయహస్తాన్ని అందులో చొప్పించడం అనేది అందరి నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఉద్యమానికి ప్రేరణ ఇవ్వడానికి, ఆత్మగౌరవానికి తెలంగాణ తల్లి ముఖ చిత్రాన్ని ఆనాడు రూపొందించుకున్నారు. మరి ఇప్పుడు ఉద్యమము పూర్తయిపోయింది, తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అయితే మరి కొత్త తెలంగాణ తల్లి విగ్రహ ప్రేరణతో ఎలాంటి ఉద్యమము చేయబోతున్నారనేది మనకు ప్రశ్నగా మిగిలిపోయింది. ఇలా ప్రభుత్వాలు మారినప్పుడు విగ్రహాలు మారడము, కొత్త తెలంగాణ తల్లి అవతరించడం అనేది ఇది ఒక రకంగా అంగీకార యోగ్యం కాదు. కాబట్టి అందరికీ అంగీకార యోగ్యమయ్యే వీరవనిత చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మను తెలంగాణ ఉద్యమ నాయకురాలిని తెలంగాణ తల్లిగా భావించి ఆమెను ప్రతిష్ఠిస్తే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉండబోవనేది కొద్దిమంది మేధావుల ఆలోచనగా ఉంది.